ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ చిత్తూరు నగరంలోని నూతన అమ్మ స్వీట్ స్టాల్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. హెబ్బా పటేల్ తిరుమణం ఎనుం నికా అనే తమిళ చిత్రంలో సినీ అరంగేట్రం చేశారు. అనంతరం అలా ఎలా అనే తెలుగు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అనంతరం కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, మిస్టర్ మీరా, అందగాడు, ఏంజల్, విన్నయ్ తాండి వంద ఏంజల్, కిస్సెస్, ఒరే బుజ్జిగా, తెలిసిన వాళ్ళు, ది గ్రేట్ ఇండియన్, అలా నిన్ను చేరి వంటి పలు చిత్రాల్లో నటించారు. సినీ నటి హెబ్బా పటేల్ను చూడడానికి నగరవాసులు బారులు తీరారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఫోన్ అంతా కొంచెం వెనకరమ్మా, అంతా కొంచెం వెనకరమ్మా అయిపోయినా పెద్దగా సక్సెస్ అవుతుంది. జిల్లాలో ఓటర్ల స్లిప్ పంపిణీ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ లోపల పూర్తి చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లాలో 15,63,911 మంది ఓటర్లకు గాను మే 1వ తేదీన సాయంత్రం 5 గంటల లోపల 1,99,005 మందికి ఓటర్ల స్లిప్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 6వ తేదీ లోపల పూర్తి చేయడం జరుగుతుందని, అప్పటి లోపల ఓటర్ల స్లిప్ అందరికీ అందుతుందని ఆయన తెలియజేశారు. 15,63,000 మంది ఓటర్లకు గాను నిన్న స్టార్ట్ చేశాము. నిన్న ఈవినింగ్ దాకా 1,99,005 ఇవ్వడం జరిగింది. సో ఇది 6-7వ తేదీ వరకు జరుగుతుంది. వీళ్ళంత వరకు 6 క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో 6 తేదీన క్లోజ్ చేస్తే ఎవరైతే మనం డెత్ కానీ షిఫ్ట్ కానీ, ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అవి ఆబ్సెంటీ ఓటర్స్ కింద మనం రాసుకొని ఉంటాం. ఆ రోజు ఏమైనా ఓటు వచ్చినప్పుడు ఆబ్సెంటీ ఓటర్స్ 1-2 సార్లు చూసుకొని మాత్రమే ఓటు ఇస్తారు అనమాట. సో మిగతా ఓటర్స్ లాగా దీన్ని అదే కనుక పరిగణలోకి తీసుకోం. సో అక్కడ ఉన్న బిఎల్ఓలు వీళ్ళు అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయారనో లేదా డెత్ అని కేసు ఉంటే మార్క్ చేసుకుని వాళ్ళకి ఓటు వేయడానికి వాళ్ళు ఏదైనా ప్రూఫ్ చూపించిన తర్వాత ఓటు వేసుకోవడానికి కుదురుతుంది. సో అది ఓటర్స్ కి సంబంధించి చెప్పదలుచుకున్న విషయం. తర్వాత ఈ కంప్లీట్ ఎలక్టర్స్ లిస్ట్ నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టినాను. పీసీది ఒకటి పెట్టాను, నేను చిత్తూరు జిల్లాది కూడా పెట్టాను అనమాట. అది మనకున్న ఫైనల్ నెంబర్ ఇంకా. సో 15,63,911 మందికి మనం ఎలక్షన్ చేస్తాం. అంటే పుంగనూరుతో కలుపుకొని చంద్రగిరి తీసేసి పార్లమెంట్కి వచ్చేసరికి 16,40,202 మందికి పార్లమెంట్ ఓట్లు మనకు లెక్కకు వస్తాయి. సో ఐ హోప్ అది డిఫరెన్స్ అర్థమైంది కదా, నేను లాస్ట్ టైం చెప్పలేదు అది. సో నేను ఇచ్చిన షీట్ లో బోత్ అసెంబ్లీ అదే జిల్లాది ఉంటుంది, పార్లమెంట్ది ఉంటుంది. సో పార్లమెంట్ ఒకటి అంటే చంద్రగిరి అడిషన్, పుంగనూరు మైనస్. మాతా శిశు మరణాల నివారణకు కిల్కారీ కాల్ సేవలను వినియోగించుకోవాలని DMHO ప్రభావతి దేవి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కిల్కారీ మొబైల్ అకాడమీ కాల్ సేవలపైన ఆశా నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, పాటించవలసిన వైద్య పరీక్షలు తదితర అంశాలపైన అవగాహన కల్పించేందుకే 01244588000 అనే ఫోన్ నెంబర్ ద్వారా కిల్కారీ వాయిస్ కాల్ సేవలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి ఒక్క గర్భవతి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భవతులు సందేహాల నివృత్తి కొరకు 14423 అనే నెంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి కీర్తి, డాక్టర్ రవిరాజు, డాక్టర్ జానకీరామ్, జార్జ్, గుణశేఖర్,
మూర్తి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ వాళ్ళకి మనకి నెగిటివ్గా పోతుంది, మీరు మోటివేట్ చేయట్లేదు, మీ వాళ్ళు కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు అని పోతున్నారు. సో అందరూ అక్కడ కాల్స్ రిసీవ్ ఎంటర్ చేసినప్పటి నుంచి అది ఆ డేటా ప్రకారంగా వాళ్ళకి వీక్లీ వన్స్ మెసేజ్ వస్తుంటుందా? వీక్లీ వన్సా? మొబైల్ నంబరు ఐడి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నాట్ స్టార్టెడ్ వాళ్ళకి ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆర్సీహెచ్ఐడి పోర్టల్ ప్లస్ మన పెండింగ్ లిస్ట్లో ఉన్న ఆర్సీహెచ్ఐడి మొబైల్ నంబర్. అదే ఫెయిల్డ్ ప్లస్ ఇన్కంప్లీట్ అంటే సగం విని సగం వదిలేసి ఉంటారు కదా, వాళ్ళని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరిఫై చేసుకోవచ్చు అంటే వాళ్ళందరినీ పిలిపించుకొని ఆ మొబైల్ నంబర్ వాళ్ళ దగ్గర వర్కింగ్లో ఉంటే వాళ్ళతో 14424కి కాల్ చేయించి కోర్స్ కంప్లీట్ చేయించాలి. ఓకేనా? సో ఆల్మోస్ట్ వాళ్ళు డూప్లికేట్ ఐడీతో కంప్లీట్ చేసి ఉండొచ్చు, బట్ ప్రెసెంట్ ఆ నాట్ స్టార్టెడ్ వాళ్ళని కరెక్ట్ మొబైల్ నంబర్ మనము ఎడిట్ చేయించి కంప్లీట్ చేయించాలి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో 70 సంవత్సరాల వయసు కలిగిన పార్వతి అనే ఓ వృద్ధురాలు శుక్రవారము ఉదయము 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. పార్వతికి బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానిక ప్రజలు సంతపేట శ్రీ నాగాలమ్మ దేవాలయం ధర్మకర్త ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కంద ఆర్ కరుణాకరన్కు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మధ్యాహ్నం 1:30 కైలాసాపురం ప్రధాన శ్మశాన వాటికలో అంబులెన్స్ రమేష్తో కలిసి మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. குத்துட்டாப்போ நீ காரியம் பண்ணி மட்டும் உங்க சௌகரியம் சொல்லி நாங்க வச்சிடறோம், அவ்வளவுதான். இது எங்க அம்மா, இது சரி நான் அப்படிதான் எங்க பண்ணாலும் யார் வந்தாலும் எங்க அம்மாவுக்கு நான் செஞ்சேன். சரி அப்படிதான் அது இதை குத்து வைக்கணும், அது கூட சேர்த்து அவங்களுக்கு கொடுக்க நான் உங்களுக்கு செய்யணும். சுத்தலாமா, அரிசி போறவங்க சுத்தம் எல்லாம் சுத்தலாம், ஒன்றும் தப்பு ஒன்றும் இல்லை. காரியம் பண்ணாலும் பண்ணியாகட்டும், சாங்கி வந்து நான் கொல்லி வைக்கிறது அக்கமாச்சா, உங்களுக்கு எதுவும் சம்மந்தம் இல்லை. சரிதானா? நீங்க என்ன செய்யணுமோ செஞ்சு முடிச்சிட்டோம். நான் சொல்ற தப்பா நினைச்சுக்காதீங்க. சொல்லுங்க. నడి రోడ్డులో నిలిపిన కోదండరాముని రథానికి భద్రత కల్పించాలంటూ ప్రజా సంఘాలు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నిరసనకు దిగారు. గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం నాయుడుతో ప్రజా సంఘాలు విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులు చర్చి వీధిలో నిలిపివేసిన కోదండరాముని రథానికి
భద్రత కల్పించాలని వాగ్వాదానికి దిగారు. గత నెల 21వ తేదీన కోదండరాముని రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అనంతరం చర్చి వీధిలోని నిలిపివేశారు. 40 లక్షల రూపాయలతో తయారు చేయించిన రథాన్ని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపై నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో రథం కోసం కేటాయించిన మండపాన్ని ఆలయ అధికారులు కాంప్లెక్స్ గా నిర్మించి అద్దెకు వదలడం వల్ల స్థలం ఉండి రథాన్ని పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అద్దెదారుడు ఆలయ అధికారులు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈవో సుబ్రహ్మణ్యం నాయుడు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ సుమన ప్రియ ఆలయ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనని, ఇప్పుడు దుకాణాన్ని ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో వ్యవహారం కాస్త ముదిరి ప్రజా సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు, కరుణాకర్ సిద్ధు, చిత్తూరు స్మార్ట్ సిటీ సభ్యులు సత్య తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చెప్పండి ఏందో చెప్పండి. ఈ చిన్న షాపుని ఆయన ఎన్ని రోజులు ఎండోమెంట్ నమ్మే పరిస్థితి రాష్ట్రంలో జగనన్న చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని, చంద్రబాబు బూటకప్పు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజిమ్మాపురం, శ్రీ కావేరీరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99.5% అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో 54,000 పోస్టుల భర్తీ, పరిశ్రమలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి జగన్ను సీఎంగా గెలిపించాలని కోరారు. ఆ సంపద అంటే ఎస్సీలు అనే వాళ్ళు 80%, 90% చదువు అనే వాళ్ళు ఉండరు, ఎస్టీలు అనేది ఉండరు, బీసీలు ఉండరు, ఓసీలు కూడా ఉంటారని ఈ చదువుకి అమ్మఒడి అని పెట్టి మనకి ఇంగ్లీష్ మీడియం కూడా ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం అవసరం లేకపోయినా ఈరోజు ఇంగ్లీష్ మీడియం వస్తేనే దేశవ్యాప్తంగా తిరిగి ఉద్యోగాలు వస్తుందని భావంతో జగనన్న అమ్మఒడి పెట్టాడు. చిత్తూరు జిల్లా గంగాధర్నగర్ నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ, దిగువ కమ్మకండ్రిగ గ్రామంలోకి శుక్రవారం ఉదయం సుమారు 11:30 గంటలకు అడవి దుప్పి ఓ రైతు పశువుల కొట్టంలోకి వచ్చింది. ఈ మేరకు యజమాని స్థానిక సర్పంచ్ కుమారి బాబుకి సమాచారం ఇవ్వడంతో ఆమె అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు దుప్పిని సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు స్థానికులు తరలించారు. ఎండాకాలం నేపథ్యంలో జనవాసంలోకి దుప్పి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దుప్పికి ఎలాంటి హాని జరగలేదు.
పాలసముద్రం మండల పరిధిలోని ఆముదాల పంచాయతీలో జరుగుతున్న మహాభారత ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 10:30 గంటలకు దుర్యోధన వధఘట్టం అట్టహాసంగా జరిగింది. ఉదయం పంచపాండవులు ద్రౌపదికి ప్రత్యేక పూజల అనంతరం వెంకటేశ్వర నాటక కళామండలి ఆధ్వర్యంలో దుర్యోధుని మట్టి బొమ్మను వధించే ఘట్టాన్ని ప్రదర్శించారు. ఆముదాల పంచాయతీ యూత్ భక్తులకు అన్నదానం చేశారు. ఈ రోజు రాత్రి గ్రామంలో అగ్నిగుండ ప్రవేశం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 73,880 రూపాయలను పాలసముద్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ భారతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ పాలసముద్రం మండలం బలిజకండ్రిగా చెక్పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహనాలు సోదాలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తమిళనాడు పల్లిపట్టుకు చెందిన బలరాం అనే వ్యక్తి ఆర్కేపేట నుండి బులోరా వాహనంలో పల్లిపట్టున వైపున వెళ్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతడి వాహనంలో 73,880 రూపాయలను ఉన్నట్లు గుర్తించామన్నారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకుని ఆ నగదును సీజ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ భారతి మాట్లాడుతూ మద్యం నగదు అక్రమంగా తరలించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.